హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనకి వైజాగ్లో ఉన్న ట్రయంఫ్ షోరూమ్లో అయితే ఉన్న వరుణ్ ట్రయంఫ్లోని. సో చూడొచ్చు ఇక్కడ మీకు ఏ వెహికల్స్ ఉన్నాయో జస్ట్ చూపించడానికి అయితే వీడియో. సో చూడొచ్చు మీకు స్టార్టింగ్లోనే స్పీడ్ T4 అయితే ఉంది. ఇది మనకి రీసెంట్గానే లాంచ్ అయింది. రెడ్ కలర్లో చూడడానికి చాలా బాగుంది. అండ్ దాని పక్కనే మనకి చూసారు కదా ఆఫ్ రోడ్ స్టైల్లో ఏంటిది స్క్రాంబ్లర్ 400X అనమాట. చూసారు కదా హెయిర్ స్టైల్లో నించోబెట్టరు దీన్ని. మనకి యాక్చువల్లీ ఎక్స్పల్స్ కూడా ఇదే స్టైల్లో ఉంటుంది హీరో షోరూమ్ దగ్గర. సో ఇది కూడా మనకి ఈ షోరూమ్లో, ఇది ఏకంగా షోరూంలో పెట్టేశారనమాట. అండ్ నెక్స్ట్ ఇటువైపు వస్తే మనకి కొద్ది రకమైన యాక్సెసరీస్ ఉన్నాయి ట్రయంఫ్ నుంచి. చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. చూడొచ్చు ఇక్కడ మీరు. ఇవి రైడింగ్ బూట్స్, మంచి క్వాలిటీ బూట్సే, బాగున్నాయి చూడడానికి. అండ్ రైడింగ్ జాకెట్స్ ట్రయంఫ్ అని చెప్పేసి బ్యాడ్జింగ్ ఉంది. ఏదైనా ట్రయంఫే. ఇక్కడ చిన్న స్లోగన్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎనీవన్ హూ గోస్ ద లాంగ్ వే హోమ్. అండ్ ఇక్కడ మనకి చిన్న పోస్టర్ అయితే ఉంది, చిన్నపాటి పోస్టర్ ఉంది. ఇక్కడ చూడొచ్చు పులి ఏంటిది టైగర్. సో ట్రయంఫ్ టైగర్ ఇది మనకి రైడింగ్కి ఎక్కువగా యూస్ చేస్తుంటారు, అంటే టూరింగ్కి ఎక్కువ యూస్ చేస్తారు అన్నమాట ఈ వెహికల్ని. సో మ్యాక్సిమం ఇందులో టాప్ నాచ్ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. ఇందులో మనకి డిస్ప్లేలో చూసుకోవచ్చు, సీట్స్లో చూసుకోవచ్చు, టైర్స్లో చూసుకోవచ్చు, మొత్తం అన్నీ ఇంకా ఇందులో తిరగలేదన్నమాట. అండ్ ఫ్రంట్ మనకి లుక్ కూడా చూడొచ్చు. ఇక్కడ మీకు సైడ్న చిన్న LED ల్యాంప్స్ ఇచ్చారు. ఇక్కడ ఇవి మనకి ఫాగ్ ల్యాంప్స్ అనుకుంటా, ప్రొజెక్టర్స్ ఇచ్చారు. ఇది మనకి మెయిన్ హెడ్ ల్యాంప్, ఇండికేటర్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బైక్కి సంబంధించినవి ఇవి బోల్ట్స్ లాగా ఉన్నాయి. ఇవి ఇండికేటర్స్. నాకు తెలిసి ఇండికేటర్స్ చాలా ఎక్కువ రేట్ ఉంటాయి ఇవి. నేను మొన్న ఎప్పుడూ చూసా, ట్రైడెంట్ అనుకుంటా, ఒక ఇండికేటర్ 12,000. సో ఇది ఒకసారి చూద్దాం దీని మీద రేట్ ఏమైనా ఉందేమో. దీని మీద రేట్ అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్గానే ఉంది. అండ్ ఇవి ఫుడ్ ప్యాక్స్ సేమ్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ బూట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎక్స్ట్రా సీట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది కూడా మనకి స్పీడ్ 400. ఇది స్పీడ్ 400. ఇది చూడొచ్చు, స్పీడ్ 400 రెడ్ కలరు. అండ్ స్పీడ్ 400 ఎల్లో కలరు మామూలుగా లేదు, చాలా బాగుంది. యాక్చువల్గా నాకు ఎల్లో కలర్స్ అంటే ఇష్టం అనమాట. సో నాకు తెలిసి స్ట్రీట్ ప్లారస్లో అయితే ఎల్లో కలర్ ఉంటుంది. అండ్ ఇందులో కూడా ఎల్లో కలర్ తీసుకొచ్చారు, చాలా బాగుంది ఎల్లో కలర్. ఒకవేళ మీరు స్పీడ్ 400 ప్లాన్ చేస్తుంటే ఎల్లో కలర్ అయితే ఒకసారి డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ కూడా కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి, లైక్ రైడింగ్ బూట్స్, చాలా రైడింగ్ బూట్స్ ఉన్నాయి. అండ్ ఇవి గ్లౌస్, చాలా టైప్ ఆఫ్ గ్లౌస్. అండ్ నెక్స్ట్ మనకి బ్యాగ్స్, టూరింగ్ బ్యాగ్స్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. మ్యాక్సిమం రైడింగ్ యాక్సెసరీస్ ఇవన్నీ. అండ్ ఇక్కడ ఈ లోపల హెల్మెట్స్ అయితే ఉన్నాయి. సో ఇవి తాళాలు వేసి ఉన్నట్టుగా ఉన్నాయి. వద్దులండి, వీటిని వదిలేద్దాం. ముందుకు వెళ్దాం ఒకసారి. ముందుకు వస్తే ఇక్కడ కూడా మనకి రైడింగ్ జాకెట్స్ ఉన్నాయి. ఇవి కలర్స్గా ఉన్నాయి అనమాట. ఇది మనకి నియాన్ కలర్, నెక్స్ట్ వచ్చేసరికి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇదొక కలర్. ఇవి కొంచెం బాగున్నాయి, అంటే ఆర్మర్ టైప్లో ఉన్నాయి అనమాట. ఆర్మర్స్ టైప్లో ఉన్నాయి ఇవి జాకెట్స్, కొంచెం పెద్దగా బాగున్నాయి. అండ్ ఇవి టీషర్ట్స్, ట్రయంఫ్ టీషర్ట్స్. ఎవరికైనా బ్రాండెడ్ టీషర్ట్స్ అవి కావాలనుకుంటే మోటార్ వెహికల్స్ కంపెనీ నుంచి మీరు ఇవి ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసారు కదా డేటోనా. సో ఇది కొత్త డేటోనా అనమాట. పాతది ఆల్రెడీ డేటోనా వేరేగా ఉండదు, మనకి స్ట్రీట్ ట్రిపుల్ ఉండదు కదా, ఆ ఇంజన్ ఉండదు. బట్ ఇది వచ్చేసరికి మనకి 660cc ఇంజన్తో అయితే వస్తుంది. ఇప్పుడు మార్చారు. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. నాకు తెలిసి ఇది మనకి ట్రైడెంట్ ఉంది కదా, దాని ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చినట్టున్నారు. సో దానికి ఫెయిరింగ్ మోడల్గా ఈ డేటోనా అయితే తీసుకొచ్చినట్టు ఉన్నారు అనమాట. ఇది కూడా చూడడానికి డిజైన్ ఆసమ్గా ఉంది. ఇది చూద్దాం ఒకసారి. ఇన్లైన్ 3 సిలిండర్ అనుకుంటా. సో ఇది మనకి ఇన్లైన్ 3 సిలిండర్ ఇంజిన్ అనమాట. అండ్ ఇది మనకి డబల్ డిస్క్తో వస్తుంది. ఒకసారి చూసారా, ఇది మనకి డబల్ డిస్క్ వస్తుంది. అండ్ అది ట్రైడెంట్లో కూడా డబల్ డిస్కే ఉంటుంది. ట్రైడెంట్లో కూడా డబల్ డిస్కే ఉంది. చూడొచ్చు, ఇది మనకి నిసిన్ క్యాలిపర్స్ అయితే వస్తుంది. చూడొచ్చు, ఇది మనకి టాప్ అండ్ వెహికల్స్ కాబట్టి మ్యాక్సిమం నిసిన్ ఇలాంటి పెద్ద కంపెనీస్ వాడతారు. ఇది ట్రైడెంట్. ఇది చూడొచ్చు ఇక్కడ మీరు, ట్రైడెంట్. యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తున్న ఏవైతే స్పీడ్ 400లు T400లు ఉన్నాయో అవన్నీ దీని సిబ్లింగ్సే. సేమ్ ఈ మోడల్తోనే మనకి ఈ స్పీడ్ 400లు, స్క్రాంబ్లర్లు, నెక్స్ట్ ఈ T400 ఇవన్నీ డిజైన్ చేశారు. సేమ్ దీని డిజైన్ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. కాకపోతే దీంట్లో మనకి ట్యాంక్ కానీ టైర్స్ కానీ మొత్తం పెద్ద ఉంటాయి. సో దీని టైర్ చూసారా ఎంత వైడ్గా ఉందో. నాకు తెలిసి 180 సెక్షన్ అనుకుంటా. అమ్మ నా చెయ్యి కూడా సరిపోవట్లేదు. చూసారు కదా అంత వైడ్ ఉందో. టైర్ చాలా పెద్దది. ఇది 180 సెక్షన్ టైర్ ఉంటుంది నాకు తెలిసి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ట్యాంక్ బ్యాగ్స్, ఇక్కడ హ్యాండిల్ గ్రిప్స్, ఇండికేటర్స్, మ్యాక్సిమం అంటే ఏవైతే యాక్సెసరీస్ ఉండాలో ఇక్కడ మినిమం యాక్సెసరీస్ అయితే ఇక్కడ పెట్టారు. బేసిక్ యాక్సెసరీస్ మొత్తం అన్నీ అయితే లేవండి, బేసిక్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి.
సో ఇది మనకి ట్రైడెంట్. అండ్ ఇవి చూసుకుంటే T400. ఇప్పుడే మనం నాకు తెలిసి వీడియో చేసాం, వీడియో వచ్చి ఉంటుంది ఆల్రెడీ, మన ఛానల్ వచ్చి ఉంటుంది వీడియో. ఒకసారి మీరు కావాలంటే ఒకసారి మన ఛానల్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా కొన్ని రైడింగ్ జాకెట్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు. ఇక్కడ మీరు రైడింగ్ జాకెట్స్ ఏమో అక్కడ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ ఇవి క్యాప్స్, అండ్ ఇక్కడ కూడా కొన్ని క్యాప్స్ అయితే ఉన్నాయి. సో ట్రైడెంట్ అని చెప్పేసి ఇక్కడ లోగో కనిపిస్తుంది. ట్రైడెంట్ కదా, సారీ, ట్రయంప్ ఇక్కడ. సో క్యాప్స్, టీషర్ట్స్, ఇవి టీషర్ట్స్. సో మనకి రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి దీన్ని హైలైట్ చేస్తూ మనకి ఇది పోడియంలో రెండింటిని పెట్టారనమాట. అది వైట్ కలర్, ఇది బ్లాక్ కలర్. అండ్ ఇక్కడ చూసుకుంటే దీని బ్యానర్. అండ్ పైన చూసుకోవచ్చు మంచి మంచి లైటింగ్స్ అయితే ఉంది, డీసెంట్గా ఉంది షోరూమ్ వచ్చేసరికి. ఎవరైనా విజిట్ అవ్వాలనుకుంటే విజిట్ అవ్వండి. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు ఇక్కడ. సో ఇది గైస్ వీడియో. ఇలాంటి వీడియో ఇంకోటి కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ వస్తాయని చెప్తున్నాను కదా. సో ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తా. అంటే దెన్ బాయ్.